ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటనలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వికలాంగులకు, విధవరాలకు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ధైర్యం చెప్పి అవసరమైన సర్టిఫికేట్లు, సహాయం అధికారుల ద్వారా అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామంలో మురుగునీటి సమస్యలపై అధికారుల దృష్టిని సారింపజేస్తానని తెలిపారు. ప్రజలతో కలిసి వారి ఇబ్బందులకు అండగా నిలబడడం తన కర్తవ్యమని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు. నేనే పెడతాను. బాగున్నామ్మా, శ్రీదేవి కూడా బాగున్నామ్మా. చాలా డ్రాప్స్ మళ్ళీ నలిపే కళ్ళు నలపకుండా డ్రాప్స్ వేసుకోవాలమ్మా. అలాగేమ్మా, జాగ్రత్త అమ్మా. ఏ పని ఉన్నా చెప్పండి అమ్మా చెల్లి. ఇప్పుడు ఏతో ఉన్నారు వీరికి ఈ సదరం సర్టిఫికెట్ రప్పించాలి, వికలాంగ్ పెన్షన్ పెట్టించాలని చెప్పేసి వీరు కోరడం జరిగింది. తప్పకుండా సదరం సర్టిఫికెట్ రేట్ చేయడంతో పాటు వికలాంగ్ పెన్షన్ వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తామమ్మా. తప్పకుండా మా రాజు, మా వెంకటేష్, శ్రీను వీళ్ళందరూ కూడా వెళ్ళి సదరం సర్టిఫికెట్ పెట్టి అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నది చెప్తారో ఆ హాస్పిటల్ కూడా మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారో నేను కూడా మాట్లాడతానమ్మా. మీకు పెన్షన్ వచ్చేలా మేము చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. అయినా సరే అటువంటి బాధితులకి మరి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి గత 2 సంవత్సరాల క్రితం చనిపోయినా సరే నేటి వరకు కూడా పెన్షన్ రాలేదు. 2 సంవత్సరాలు అవుతుంది చనిపోయి, డెత్ సర్టిఫికెట్. అదే రకంగా తనకు కూడా సచివతి గారు కూడా అనారోగ్యంగా ఉండి మరి నిత్యం మందులు వేసుకుంటేనే గానీ ఆరోగ్యం సహకరించట్లేదని చెప్పేసి అంటా ఉన్నాను. అప్పుడు దగ్గర 10 సంవత్సరాల నుంచి ఇచ్చేవారు. ఓకే అమ్మా. మరి ఇటువంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. నోటీస్ సారాంశం ఏంటంటే ఇతనికి ఇది తక్కువ ఉంది పర్సంటేజ్ అని చెప్పేసి రావడం జరిగింది. 40% ఉందని చెప్పేసి రావడం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఏదో పర్సంటేజ్ ఉన్నది. మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇతను చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు పెన్షన్ ఆగితే కనీసం వీళ్ళు జీవించడానికి మార్గం లేక ఇప్పటికే మనోవ్యాధికి గురవుతా ఉన్నారు. ఆగిపోద్దేమో పెన్షన్ అని చెప్పేసి. దయచేసి మరి అధికారులు పునరాలోచించి ఇతనికి రీవెరిఫికేషన్ చేసి ఒక్క నెల కూడా పెన్షన్ ఆగకుండా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన పూర్తి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క నెల కూడా పెన్షన్ ఆగకుండా రావాలని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మనోవేదనకు గురవ్వకుండా వీరికి పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. చూడండి, డ్రైనేజీలంతా కూడా మట్టి వేసేయడం జరిగింది. ఆ మట్టి తీయాలని చెప్పేసి పంచాయతీ అధికారులకి, మరి కిర్లంపూడి ఎంపీడీఓ గారికి, PGRS లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. చాలా ఈ గ్రామంలో చాలా చోట్ల డ్రైనేజ్ సమస్య ఉంది. ముఖ్యంగా ఇటువంటివన్నీ కూడా గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతా ఉంది. ప్రాబ్లం ఏమన్నారమ్మా? ఆపరేషన్ ఎక్కడ చేశారు? నడవని చేశారు. ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి ఇలా రిపోర్ట్లు ఒకసారి ఇస్తామా? రిపోర్ట్లు ఉన్నాయా? 5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాం మంచం మీద. 3 సంవత్సరాల నుంచి బాకీ ఎంఆర్ఐ స్కానింగ్ గట్రా ఉంటాయి కదా.